రీతిగా బ్రతుకుతున్నావా, లేకపోతే సంచల బ్రతుకు? దేవుని ఎట్లా దేవునితో జరగలేదు తెలుసులే. ఏలేదు వెళ్ళి పాపని ప్రభా క్షమించు అంటే అయిపోయింది కదా, ప్రేమమయుడు కదా, క్షమించేస్తానులే. నిజంగానే పశ్చాత్తాపడతాంలే, ఇప్పుడు ఎంజాయ్ చేసుకుందాం, తర్వాత పశ్చాత్తాపడతాంలే, ఈ పూటకు అనుభవిద్దాంలే, తర్వాత వెళ్ళి ఆదివారం వెళ్ళి ప్రార్థన చేసుకుందాంలే. యు సీ గాడ్ ఇస్ వెరీ సెన్సిటివ్. నీ హృదయంలో నువ్వు దేవుని గురించి ఎలా ఏం తలుస్తున్నావు అంతే ఎరుగున్నాడు. ఈరోజు ఇందుకొరకు ఇక్కడ వచ్చున్నావు, మరలా పరీక్షించుకోండి. ఆచారంగా వచ్చున్నారా, అలవాటుగా వచ్చున్నారా? కావాల్సినంత ఆచారం ఉంది. ఆచారం ఎప్పుడు యేసుకి విరోధంగా కనబడుతుంది. యేసు ప్రభుకి శత్రువు ఎవరో? పరిసెల్లే, శాస్త్రులే, రోమన్లు కాదు. ఎందుకంటే ఆచార భక్తిలో ఆయన వచ్చి హీ డిస్రప్టెడ్ ద ఆర్డర్, ద రెగ్యులారిటీ. ఎందుకంటే ఆయన నిరూపించింది ఆజ్ఞలు అతిక్రమించాలని కాదు, కానీ ఆయన అంటున్నాడు, అరే నీ హృదయం ముఖ్యమయ్యా. నువ్వు ఆజ్ఞలు పట్టుకుంటావు కానీ నువ్వు హృదయాన్ని సరి చేసుకుంటలేదు. నువ్వు నాతో సరిగా ఉండాలి, నువ్వు దేవుడితో సరిగా ఉండాలి, నువ్వు తండ్రితో సమాధాన పడాలి. నువ్వు బలార్పణలు ఇస్తున్నావు కానీ దూషిస్తూ ఉన్నావు. నువ్వు బలార్పణలు ఇస్తున్నావు, కానుకల్ని సమర్పిస్తున్నావు, కానీ చూస్తే నీ పొరుగు వాడిని అసహించుకుంటున్నావు. నువ్వు వాడిని చంపుతున్నావు, లేకపోతే తిడుతున్నావు, లేకపోతే అవమానపరుస్తున్నావు. ఎవరిని నాశనం చేద్దామా అని పొంచుకున్నావు. నీ దేవుడైన యెహోవాని పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రేమించు, సేవించు. అదే సమయంలో నీ పొరుగువాన్ని, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు.